చూడండి కురమయ్య గారు, సీతమ్మ వైద్యం విషయంలో మీరు కాస్త శ్రద్ధ వహించి జాగ్రత్తగా చూడాలి. డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు. నా శాయశక్తిలో ప్రయత్నం చేస్తాను బాబు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆ బంగారు గారిని చూడడానికేగా? మీదున్న వాళ్ళు కిందకి చూస్తే కళ్ళు తిరుగుతాయని, కిందన్న వాళ్ళు పైకి చూస్తే మెడలు ఆగుతాయని ఈ వారం రోజులుగా నీకు 100 సార్లు చెప్పాను. అయినా నువ్వు మా మాట ధిక్కరిస్తున్నావు అన్నమాట. ఏం మాట్లాడవు? బంగారం చూడకుండా ఉండలేను బాబు గారు. అసలే మా అమ్మకు ఒంట్లో బాగాలేదు. మీ అమ్మకు కావాల్సిన వైద్య సదుపాయం నేను చేయిస్తున్నాను. ఈ రోజు నుంచి నువ్వు ఈ గడప దాటానికి వెళ్ళారు. వెళ్ళ లోపలికి, వెళ్ళ లోపలికి. మళ్ళీ నీ ఇంట్లో బంధించడానికి మనకేం హక్కు ఉంది నాన్నగారు? హక్కు కాదు, బాధ్యత. ఏమిటా బాధ్యత? మళ్ళీ కోరి దివాణానికి రాలేదు. జాలి తలిచి మనమే తీసుకొచ్చాం. తిండిచ్చి బట్టిచ్చి కట్టుబాట్ల పేరుతో ఆమె స్వేచ్ఛను సమూలంగా నాశనం చేస్తున్నాం. మళ్ళీ మనసు బంగారం లాంటిదని నాకు తెలుసు నాన్నగారు. ఆ సంగతి మాకు తెలుసు. ఈ విషయంలో మేము ఎవరికి ఏమీ సంజాయిషి చెప్పాల్సిన అవసరం లేదు. కాళయ్య గారు, దివాణంలోని పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతుందండి. అర్థం లేని ఆప్యాయతలు దాన ధర్మాలు చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది. మళ్ళీ రాకతో మా పరువు ప్రతిష్ట విశాఖపట్నం బీచ్ లో కలిసిపోయినాయండి. అందుకే అక్కరకు రాని చుట్టాన్ని, వరాలియని దేవుణ్ణి, చెప్పులోని రాయిని, దివాణంలోని మల్లిని వెంటనే ఇక్కడి నుంచి తరిమివేయాలి. ఏదైనా ఉపాయం ఆలోచించండి. ఆలోచనలకి ఏముందమ్మా? దివాణం వారి ఉప్పు బియ్యం పప్పు పంచదార తింటున్నవాడిగా ఇటువంటి ఆలోచనలు నా బుర్రలో హోల్సేల్ గా అమ్మడానికి వీలు పడ్డన్ని ఉన్నాయమ్మా. కాకపోతే ఒక పాప బీచ్ ఉందో చూడండి. ఆ పాప అందేముందిలేండి, రూపాయి ఉంది కానీ. ఇక మీరు ఒక పని చేయండి, మీరు ఇటువంటి కిరకలన్నీ నాకు విడిచిపెట్టేయండి. మీరు హాయిగా ఉండండి. విడిచిపెట్టేశారా? ఏమిటి ఇంతమంది వచ్చారు? రావయా బంగారం, రా 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 రా, నీకోసం ఎదురు చూస్తున్నాం. జమీందారు గారి ఇంట్లో బంగారం గొలుసు పోయింది అంటే నీ ఇల్లు వెతుకుతున్నారు. జమీందారు గారి ఇంట్లో గొలుసుపోతే మా ఇంట్లో వెతకడం ఏంటి అర్థం లేకుండా? నువ్వు అలా అనుకో. అనుమానం ఉంటే హరిశ్చంద్రుడు ఇల్లు కూడా వెతుకుతారు పోలీసులు. నువ్వు చెప్పినట్టు నువ్వు నిర్దోషి అయితే ఈ గొలుసు నీ ఇంట్లో ఎలా దొరికింది? ఎలా దొరికిందంటే ఏం చెప్పమంటారు సార్? డబ్బున్న దొరబాబులు మనసులేని రాక్షసులుగా మారినప్పుడు చెయ్యని నేరాలకు మేము ఇలా దోషులం అవుతుంటాం. అమాయకులమైనా నిర్దోషులమైనా డబ్బు లేని మా చేతగానితనానికి ఇలాంటి గొలుసులు అప్పుడప్పుడు మా ఇళ్లలోకి నడిచొస్తుంటాయి. ఇంతకంటే నేనేం చెప్పలేను. గుడ్ మార్నింగ్ ఇన్స్పెక్టర్. ఓ మీరా, గుడ్ మార్నింగ్. టేక్ యువర్ సీట్ ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్. దివాణంలో గొలుసుపోయిందని కంప్లైంట్ ఇచ్చాం. గొలుసు దొరికింది, దొంగ దొరికాడు. ఐఎమ్ వెరీ సారీ. ఇదంతా నాకు పజిలింగ్ గా ఉంది. అంటే ఏమిటి మీ ఉద్దేశం? బంగారు చాలా మంచివాడు. గొలుసు ఎక్కడ దొరికినా ఏ పరిస్థితుల్లో దొరికినా కంప్లైంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటున్నాను. మీరే విత్డ్రా చేసుకుంటా ఉంటుంటే అభ్యంతరం ఉంటుంది. అలాగే జరిగిన దొంగతనంలో నిజాలు ఎలా ఉన్నా నేను నిన్నెందుకు విడిపించానో తెలుసా బంగారు? బాణంతో కొట్టాక బాధతో లేడిపిల్ల ఎలా గింజుకుంటుందో చూసి సంతోషించడం కొంతమంది వేటగాళ్లకు సరదా. మీలాంటి గొప్పవాళ్ళు మా గుండెల్లో గుణపాలతో పొడిచినా అది మా మెళ్ళలో పూలదండ వేసినట్టుగా భావించి ఆనందించాలి మేము. బంగారు, అలాంటి మాటలతో నన్ను చిత్రవచ్చ చేయకు. నీ చిన్ననాటి స్నేహితుడుగా నిన్ను విడిపించాను. చెప్పాను కదా బాబు గారు, మీ పెద్దవాళ్ళు కళ్ళలో పొడుస్తారు. మీరు స్నేహితులు కనుక మా కన్నీళ్లు తుడుస్తారు. మీ గుండెల మీద చేయవేసుకుని చెప్పండి, ఇప్పుడు జరిగింది దొంగతనమేనంటారా, మీ వాడు చేసిన కుట్ర అంటారా? చెప్పండి. మీరు చెప్పలేరు. అందుకే ఈ కుట్ర వెనక ఉన్న కిరికిరిలు ఏమిటో ఈ రాత్రికే తేల్చేస్తాను. ఆచార్య గారా నమస్కారం. నమస్కారం. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్ నుంచి? పక్క ఊళ్ళో మా ఏంకుడు ఉన్నాడుగా, ఆయన చూసి పోదామని వచ్చాను. ఎలాగో ఇంత దూరం వచ్చారు కదా, నిన్ను కూడా చూద్దామని వచ్చాను. అవును, నేను ఇచ్చానే మందులు, అది ఎలా పనిచేస్తున్నాయి? నా నెత్తిరే పనిచేస్తున్నాయండి. 3 పూట్ల 3 మాత్రలు 3 వారాలు క్రమం తప్పకుండా పుచ్చుకుంటే ఊనొచ్చింది. అవును, ఆ మందులు ఎవరు వాడారు?
నేనే వాడానయ్యా. కొంప ముంచావు కదయ్యా, ఆ మందులు వాడాల్సింది నువ్వు కాదయ్యా, మీ ఆవిడయ్యా. ఆవిడకి ఎందుకండి కురతనం కావాల్సింది నాకు కానీ. అబ్బా, అది కురతనాన్ని కలిగించే మాటలు కావయ్యా. నీకు నాకు ఈ వయసులో ఇంకా కురతనం ఏమిటి కర్మ. మీ సమస్య తీరటానికి మీ ఆవిడలోని కురతనం తగ్గించడానికి ఆ మాటలు ఇచ్చాను. అది కాస్త నువ్వు వేసుకున్నాను అంటున్నావు. ఇక నీ గతి ఇంతే. ఒంటికి ఏం ప్రమాదం లేదు కదా? ఒంటికేమీ ప్రమాదం లేదు గాని, కాకపోతే మరొక 10 ఏళ్ల వయసు నేను ఎత్తిరా పడిందనమాట. మరి గూనికి నేను బంధు పంపుతానుగా. చూడు, నాకు బస్సు టైం అయింది, నేను వస్తాను. 104 మంది ఇస్తే 104 ఓడిపోయిందని ఈయన గూనికి పంపబోయే మందు నడ్డొంగడానికి ఉపయోగపడదు కదా. ఏమలే కర్మ. అన్యాయం. ఒంట్లో బాగోపోతే ఇంట్లోనైనా ఉండదేమా? ఒంట్లో బాగాలేదు. ఆఖరికి నా బ్రతికి ఇలా అయిపోయింది. తలుపు తీవే. ఇదిగో, భర్తను బయటికి నెట్టేసి తలుపు వేసేసుకుందని నేను అనుకుంటారే, నీకున్న మంచి పేరు పోతుంది. తలుపు తీవే. అబ్బా, చెడ్డ పేరు వస్తే వచ్చింది, అంతేగాని మిమ్మల్ని మాత్రం లోపల రానివ్వడం. దొంగ ఎక్కడండి? దొంగలేడు. ఇలా అంటే దొంగని అబద్ధం పడితే తలుపు తీస్తామని చిన్న కిరికిలాడు. ఇదిగో, మీ కిరికిర్లు నా దగ్గర కాదు. ఈసారి అడిచి గీ పెట్టినా సరే తలుపు తీను. ఇది ఎక్కడ గొడవరా దేవుడా? పడుస్థానంలో నాగుబొమ్మనైనా చేతితో పట్టుకోవచ్చు కానీ ముసలితనంలో పడుచు పెళ్ళాన్ని కట్టుకోవటం చాలా డేంజర్ రా కాళయ్య. కాళయ్య, ఎలాగొస్తావు ఈ చల్లు ఇప్పుడు? బంగారు, ఇక్కడికి వచ్చేవారు ఈ వేళప్పుడు ఇదేమిటి? నీలాంటి కంట్రీ మనుషులను కలుసుకోవటానికి ఇదే సరైన టైం రా నక్కనాయాల. నిజం చెప్పు, దివాణంలోని బంగారు గొలుసు మా ఇంట్లో పెట్టింది నువ్వు అవునా కాదా? తెలీదు. నాకేం తెలీదు. నీ కిరికిర్లు నాకు తెలుసు, నేను తలుపు తీయను. నిజం చెప్పావా? సరే సరే, లేదా ఒక్క గుద్దుతో చంపేస్తాను. తిడితే తిట్టు గాని కొట్టకు, నిజం చెప్తాను. చెప్పు. అమ్మగారు చేయమంటే చేశా. ఎందుకు చేయమని? నా మీద ఆవిడకి ఎందుకు పగ? నీ మీద కాదు, మల్లి మీద. మళ్ళీ మీద? అవును బంగారు, మల్లిని దివాణంలో ఉంచడం అమ్మగారికి ఇష్టం లేదు. అంచేత ఈ దొంగతనం మళ్ళీ చేసిందని నేరం మోపి అసలు మళ్ళీని దివాణంలో ఎందుకు ఉండమన్నారు? పెదబాబు గారు మళ్ళీ మీద ఎందుకు అధికారం చెలాయిస్తున్నారు? అదో చిదంబర రహస్యం బాబు. చెబితే పెదబాబు గారు కాకిని కాల్చినట్టు కాల్చి చంపేస్తాడు నన్ను. చెప్పకపోతే నిన్ను బర్రెను బాదినట్టు బాది, పిట్టను పిసికినట్టు పిసికేస్తాను. చెప్పు. చెప్తాను బాబు, చెప్తాను. మళ్ళీ పెదబాబు గారి కూతురు బాబు. పెదబాబు గారి కూతురా? నేను నమ్మను. నువ్వు నమ్మినా నమ్మకపోయినా మళ్ళీ పెదబాబు గారికి మీ అక్కకి పుట్టిన కూతురు. చిన్నబాబు గారు మీరా? నిజం చెప్పు, ఇప్పుడు నువ్వు చెప్పింది నిజమేనా? నిజమే. మళ్ళీ ఆ మాట అన్నావంటే నీ నాలుగు కోసేస్తాను. ఆగు బంగారు, కొన్ని నిజాలు భరించడానికి మనోనిపరం కావాలి. అది కాదు బాబు గారు, వీడు చెప్తున్నది నిజమేనేమోనని నాకు అనిపిస్తుంది. బాబు గారు, నేను చెప్తాను. బాబు గారు. పద బంగారు, నేను చెప్తాను. ఎందుకో ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నాను బాబు. అందుకు కారణం మీ అక్క మీద నీకున్న గౌరవం. మల్లి మీద మా నాన్నగారు చూపిస్తున్న అభిమానానికి అధికారానికి ఇదే అసలైన కారణం అనిపిస్తుంది. నాకు తల్లి తండ్రి చిన్నప్పుడే పోయినా మా అక్కే నన్ను పెంచి పెద్ద చేసింది. నాకు తెలిసిన దేవుడైనా దేవతైనా మా అక్కే. అలాంటి అక్క చిచి, తలుచుకుంటేనే మనసు ముక్కలైపోతుంది బాబు. నిజమే, కానీ ఇప్పుడు ఈ నిజాన్ని గరడంలా గుండెల్లో దాచుకోవలే తప్ప ఆవేశపడితే అల్లరి పాలయ్యేది మనమే బంగారు. పద, ఇంటికి వెళదాం. పద. నాకెవరున్నారని ఇంకా నన్ను ఇంటికి రమ్మంటారు బాబు? బంగారు, ఏమిటా మాటలు? అవును బాబు గారు, మల్లిని ప్రేమించిన నేరానికి వాళ్ళు నా మీద దొంగతనం మోపారు. రేపు మరో ఖూనీ కేసు బనాయించి ఉరికము ఎక్కిస్తారు. అందుకే ఈ ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోతాను.
ఒక టికెట్ ఇవ్వండి. మిస్టర్ టికెట్. ఈ బస్సు నడుస్తుందండి? పరిగెడుతుంది. ఏ ఊరు ఎడతావు? అదే తెలియటం లేదండి. కొన్ని డబ్బులున్నాయా? లేవండి. డబ్బులు లేకుండా బస్సు ఎందుకు ఎక్కేవయ్యా? డబ్బులు లేకుండా బస్సు ఎక్కాడు. ఇదిగా రై రై. అమ్మో, కూచిపూడి అప్పారావు చెప్పినట్టు ఈ ఇండియా రోడ్ల మీద ఇంపోర్టెడ్ కార్లు పనికిరావు. ఇప్పుడు ఏం చేయమంటావు? తొయ్యాలండి. తొయ్యాలా? సరే పట్టు. నన్ను కూడా లాభం లేదయ్యా, 2 వేయాల్సిందే. పట్టు. ఊరికే ఎట్టాగండి? 10 రూపాయలు ఇస్తారా? 10 రూపాయలా? సరే ఇస్తాను. కానీ ఈ మాత్రం దానికి ఇంతమంది ఎందుకండి? నేను ఒక్కనే దోస్తాను, తప్పుకోండి. రక్షించావయ్యా. కానీ సమయానికి వచ్చి బ్రహ్మాండమైన సాయం చేసావయ్యా. వెరీ గుడ్. మరి నా 10 రూపాయలు డబ్బులు ఇచ్చి. చిల్లర్లేదు ఎలవా? పని అయిపోయాక చిల్లర్లేదంటే ఎట్టకండి? నా సంగతి నీకు పూర్తిగా తెలియదు. నిమ్మకాయ పిండి జాగ్రత్త. మాటలు మర్యాదగా రాని. రానివ్వకపోతే ఏం చేస్తారా? అమెరికా బాక్సింగ్, జపాన్ కరాటే కలిపి కొట్టానంటే. ఇదిగో, నీకెంత కావాలో తీసుకో. నేను అడిగింది 10. మీ కుక్క కరుపులు జాస్తిగా ఉన్నాయి, తగ్గించుకోమని చెప్పండి. అలాగే చెప్తాను, నువ్వు వెళ్ళు. నార్మల్, నువ్వు అమెరికా బాక్సింగ్, జపాన్ కరాటీ కలిపి కొట్టావా? వాడు అమలాపురం అంబలి, అనకాపల్లి బెల్లం మొక్క కలిపి కొట్టాడు. నోరు మూసుకుని పద. ఈసారి కనపడు. నిమ్మకాయ పిండి జాగ్రత్త.